ఈరోజు ఫిబ్రవరి 14. మీరు గూగుల్లో ఫిబ్రవరి 14 ఇంపార్టెన్స్ ఏందని టైప్ చేస్తే మీకు కనిపించేది వాలంటైన్స్ డే. ఎక్కడ చూసినా ఎర్ర గులాబీలు, ప్రేమలేఖలు, ప్రేమికుల సందడులు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఇదే రోజున కాశ్మీర్ లోయల్లో ఎర్రటి గులాబీలు పూయలేదు, కానీ ఎర్రని రక్తం మాత్రం ఏరులై పారింది. అది ప్రేమ కాదు, ఉగ్ర ప్రళయం. మన దేశం కోసం దాదాపు 40 మంది జవానుల యొక్క ప్రాణాలు గాలిలో కలిసిన రోజు అది. పుల్వామా ఉగ్రదాడి దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిన రోజు అది. దేశ చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని ఒక చేదు జ్ఞాపకం ఈరోజు. ఇప్పుడు చెప్పండి, ఈ రోజున మనం ఎవరిని గుర్తుంచుకోవాలి, ఎవరిని గుర్తు చేసుకోవాలి? ఎర్ర గులాబీలు పట్టుకున్న ప్రేమికుడినా, లేదా గుండెల నిండా దేశభక్తిని నింపుకున్న సైనికుడినా? సమాధానం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఎనీవే, నమస్తే, నా పేరు సతీష్. వెల్కమ్ బ్యాక్ టు సుదర్పణం యూట్యూబ్ ఛానల్. సుదర్పణం అంటే సు అంటే మంచి, దర్పణం అంటే అద్దం. అంటే మంచి అద్దం, స్వచ్ఛమైన అద్దం అని అర్థం. సమాజంలో జరిగే తప్పులను, సమాజంలో జరిగేటటువంటి దోపిడీని, భారత రాజ్యాంగం మనం కల్పించినటువంటి హక్కులను, చరిత్రలో దాగి ఉన్న చేదు నిజాలను చెప్పడానికి ఎలాంటి రంగులు పులుముకోకుండా ఉన్నది ఉన్నట్లుగా చూపించే ఒక నిజాయితీ గల యూట్యూబ్ ఛానల్గా మీ ముందుకు వస్తుంది సుదర్పణం యూట్యూబ్ ఛానల్. ఇన్నాళ్ళు ఒక టీచర్గా తరగతి గదికి పాఠాలు చెప్పాను. కానీ ఇప్పుడు సమాజం అనే తరగతి గదికి పాఠాలు చెప్పాల్సిన సందర్భం వచ్చేసింది. అందుకే ఈ ఫిబ్రవరి 14న ఆ అమరవీరుల సాక్షిగా ఈ కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నాను. అసలు ఆ రోజు ఏం జరిగింది ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. అది 2019 ఫిబ్రవరి 14వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల సమయం. జమ్మూ కాశ్మీర్ హైవేపై దాదాపు 78 వాహనాలలో 2500 సిఆర్పిఎఫ్ జవాన్లు పయనిస్తున్నారు. నాకు తెలిసి వాళ్ళు చక్కగా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఉండవచ్చు. చక్కగా వాళ్ళ కుటుంబ సభ్యులకు నేను రేపు ఎల్లుండో వస్తాను, మనం చక్కగా విహారయాత్ర పోదాము, మనం సరదాగా గడుపుదాము అని ఎన్నో కథలు, ఎన్నో ముచ్చట్లు చెప్పుండొచ్చు. కానీ ఎక్కడి నుండో ఒక కారు 300 కేజీల RDXతో ఒక్కసారిగా ఆ సిఆర్పిఎఫ్ జవానుల బస్సును ఢీకొట్టడంతో రెప్పపాటు కాలంలోనే 40 మంది జవానులు చనిపోయారు, అమరులయ్యారు. నిజంగా 40 మంది కుటుంబాల కలలు ఆ మంటల్లో మాడిపోయాయి. ఆ రోజు దేశం మొత్తం కొవ్వొత్తులు వెలిగించాం, ఆ సైనికులకి నివాళులు అర్పించాం. కానీ నా ప్రశ్న ఒక్కటే, ఫిబ్రవరి 14న మాత్రమే వాళ్ళు మనకు గుర్తొస్తున్నారా? మిగతా 364 రోజులు మనం దేశం గురించి ఆలోచిస్తున్నామా? లేదా 364 రోజులు ఏ రోజైనా ఆ 40 మంది గురించే కాకుండా అసలు సైనికుల గురించి మనం ఆలోచిస్తున్నామా? దేశంలో ఉన్నటువంటి సైనికులు దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం బలి ఇవ్వడానికి సిద్ధపడ్డటువంటి వీర జవానుల గురించి మనం ఒక్క క్షణమైన ఆలోచిస్తున్నామా? లేదు, చాలా వరకు ఆలోచించట్లేదు. అసలు బోర్డర్లో వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారు, శత్రువులతో ఏ విధంగా శత్రువులను ఏ విధంగా ఎదుర్కొంటారు, ఆ మంచు కొండల్లో కాళ్ళ లోతు మంచు దిగబడుతున్నా వాళ్ళు లెక్క చేయకుండా దేశం కోసం కష్టపడుతున్నారు. వాళ్ళ కుటుంబాలు లేవా? వాళ్ళు సంతోషంగా గడపాలని అనుకోరా? కానీ మన కోసం వాళ్ళు బార్డర్లో కష్టపడుతున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? దేశం లోపటున్న మనం మతాలని, కులాలని గొడవలు పెట్టుకుంటూ నీది మతం, నీది ఆ మతం, వీళ్ళు లవ్ జిహాద్ చేస్తున్నారు, వీళ్ళు మత మార్పిడులు చేస్తున్నారు, వీళ్ళు దొంగ బాబాలు ఉన్నారంటూ ఒకరి మతం మీద ఒకరం, ఒకరి కులం మీద ఒకరం బురద జల్లుకుంటూ సిగ్గు లేకుండా మనం బ్రతుకుతున్నాం. ఇదే సైనికుల్లో ముస్లిమ్స్ లేరా? ఇదే సైనికుల్లో క్రిస్టియన్స్ లేరా? ఇదే సైనికుల్లో బౌద్ధులు లేరా?
వాళ్ళేమో ఎటువంటి మతం లేకుండా ఎటువంటి కులం లేకుండా దేశం కోసం కష్టపడుతుంటే ఒళ్ళు బలిచి మనమేమో దేశం లోపటుండి వాళ్ళ కష్టానికి మినిమం గౌరవం ఇవ్వకుండా మనం మతాల కోసం కొట్లాడుకుంటాం, మనం కులాల కోసం కొట్లాడుకుంటాం. ఎంత దౌర్భాగ్యం ఇది. అందుకే బాధిస్తుంది మిత్రులారా. ఫిబ్రవరి 14 రాగానే బ్లాక్ డే అని స్టేటస్లు పెట్టుకోవడం ఫ్యాషన్ అయిపోయింది ఒక్కొక్కరికి. ఫిబ్రవరి 14 రోజునే వీళ్ళకి దేశభక్తి గుర్తొస్తుంది. జనవరి 26 రోజునే వీళ్ళకి రాజ్యాంగం గుర్తొస్తుంది, దేశభక్తి గుర్తొస్తుంది. ఆగస్టు 15 రాగానే స్వాతంత్ర సమరయోధులందరూ తనను నిండిపోయి స్టేటస్లు నిండా పెడతాం. కానీ ఆ రోజులు తప్ప మిగతా రోజులు మొత్తం మనం ఇతర మతాల మీద, ఇతర కులాల మీద ఏడ్చి చస్తూ ఉన్నాం. ఎంత బాధాకరం ఇది, ఎంత దౌర్భాగ్యం ఇది. బాధ అనిపిస్తా ఉంటుంది. ఈ వ్యవస్థను చూస్తుంటే నా దేశం ఎడిపోతుంది అనేటువంటి ఆవేదన కలుగుతా ఉంది. ఆవేదన కలుగుతా ఉంది. ఈ దేశంలో పుట్టినటువంటి ముస్లింస్ని, ఈ దేశంలో పుట్టిన క్రైస్తవులని, ఈ దేశంలో పుట్టిన అణగారిన వర్గాల వారిని ఇంకా తక్కువ చేస్తూ, ఇంకా వీళ్ళు మన దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు అని ఇంకా ఆ విషాన్ని మనసులో నింపుకొని మాట్లాడుతున్న కొంతమందిని చూస్తే సిగ్గేస్తుంది. ప్రశ్నించిన వాడిని అర్బన్ నక్సలైట్ అని, ఉగ్రవాదని, దేశద్రోహని నిందలు మోపుతుంటే ఏం చెయ్యాలో తెలియక గుండె బరువెక్కిపోతుంది. ఈ ఫిబ్రవరి 14 రాగానే ఒక్కొక్కరు ప్రేమికుల రోజు, ప్రేమికులు ఎక్కడన్నా కనబడితే పెళ్లిళ్ళు చేస్తాం, కొడతాం, అది చేస్తాం, ఇది చేస్తామని తిరుగుతున్నటువంటి వాళ్ళను చూస్తుంటే జాలేస్తాం. ఫిబ్రవరి 14 రోజుల్నే దేశభక్తి గుర్తొస్తుందా వీళ్ళకి? ఫిబ్రవరి 14 రోజుల్నే కల్చర్ గుర్తొస్తుందా వీళ్ళకి? మరి మిగతా రోజుల్లో అదే పార్కుల్లో అదే ప్రేమికులు తిరుగుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? బాధ అనిపిస్తుంది మిత్రులారా. అసలు మనం ఏం నేర్చుకుంటున్నాం? మారాలి మిత్రులారా, మనం మారాలి. ఈ సినిమా గాసిప్సో, పొలిటికల్ గొడవలో, మత గొడవలో, కుల గొడవలో కాదు. మనం నేర్చుకోవాల్సింది జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని. ఎంతమందికి తెలుసు భారత రాజ్యాంగ విలువల గురించి? ఎంతమందికి తెలుసు భారతదేశ చరిత్ర? కట్టు కథలు కాదు నేను అడుగుతున్నది, కట్టు కథలు కాదు నేను చెబుతున్నది. వాట్సాప్ లో వచ్చేటటువంటి మెసేజ్లను నమ్మి అదే నిజం అనుకొని, అదే నిజమని నమ్మి ఎవరైతే ఆధారాలు లేకుండా చేసే ఆ ఆరోపణలు నిజం అనుకొని భ్రమలో బతుకుతున్న వాళ్ళ కోసం ఈ యజ్ఞాన్ని మొదలు పెట్టబోతున్నాం. ఒక మహాయజ్ఞాన్ని మొదలు పెట్టబోతున్నాం. అది ఈరోజే మొదలు పెట్టబోతున్నాం. ఆ అమరవీరుల సాక్షిగా ఫిబ్రవరి 14, 2019 చనిపోయినటువంటి ఆ సిఆర్పిఎఫ్ 40 మంది అమరవీరుల సాక్షిగా సుదర్పణం అనేటటువంటి ఒక మహాయజ్ఞాన్ని మొదలు పెట్టబోతున్నాను. ఇది ఎందుకు మహాయజ్ఞం అంటుంటాను మిత్రులారా? ఇది ఒక నార్మల్ యూట్యూబ్ ఛానల్ కాదు. ఇది భారతదేశ చరిత్రలోనే యూట్యూబ్ లో ఎవ్వరూ అందియని కంటెంట్ ని నా ఛానల్ ద్వారా నేను అందించడానికి మీ ముందుకు వస్తున్నాను. ఇది ఒక నార్మల్ యూట్యూబ్ ఛానల్ కాదు, ఇది ఒక మహాయజ్ఞం. ముఖ్యంగా ఈ ఛానల్ మొదట పెడుతూనే ఒక 7 ప్రాజెక్టులతో మీ ముందుకు రాబోతున్నాను. ఇది ఒక మెగా ప్రాజెక్ట్స్. అవి ఈ రోజు మీకు అనౌన్స్మెంట్ చేయబోతున్నాను. సుదర్పణం ఛానల్లో నేను 7 మెగా ప్రాజెక్టులు మీ ముందుకు తీసుకొస్తున్నా. అందులో మొదటి ప్రాజెక్ట్ భారత రాజ్యాంగం మహాగ్రంథం. చాలా మందికి భారత రాజ్యాంగం మాత్రమే కొంతమందికి తెలుసు రావచ్చు, కొంతమంది భారత రాజ్యాంగం అసలు చదవరు, ఆ విలువలు కూడా తెలియదు. కానీ అసలు భారత రాజ్యాంగానికి ముందున్నటువంటి చట్టాలు ఏంటి, ఆ తర్వాత నెహ్రూ రిపోర్ట్ ఏంటి, అసలుకి 164 రోజులు రాజ్యాంగ పరిషత్తులో జరిగిన డిబేట్స్ ఏంటి, రాజ్యాంగం రాయడానికి దాదాపుగా 7,000 సవరణలు జరిగాయి. ఆ 7,000 సవరణల గొడువేంటి, మన రాజ్యాంగంలో పెట్టిన ప్రతి పదం మీద జరిగిన డిబేట్స్ ఏంటి, ఈ వీటినన్నిటినీ రాజ్యాంగ మహాగ్రంథం అనేటటువంటి ఈ ప్రాజెక్ట్ లో దాదాపు 400 ఎపిసోడ్లు ఉండబోతుంది ఈ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ ని లాంచ్ చేయబోతున్నాం. రెండవ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు భారత సామాజిక చరిత్ర. భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ, ఇది ఎలా పుట్టింది, ఎలా పెరిగింది, ఎలా ఈ కుల వ్యవస్థ ఏ విధంగా అభివృద్ధి చెందింది దేశంలో, ఈ రోజు కుల వ్యవస్థ ఎలా ఉంది, అసలు రిజర్వేషన్లు ఎందుకు, రిజర్వేషన్లు పెట్టడానికి కారణాలు ఏంటి, రిజర్వేషన్లు పోవాలంటే ఏం చేయాలి, ఇలాంటి మరింత సమాచారంతో భారతదేశం సామాజిక చరిత్ర అనేటటువంటి దాదాపుగా 200 ఎపిసోడ్లతో కూడినటువంటి ఈ మెగా ప్రాజెక్ట్
మూడవ ప్రాజెక్ట్ భారతదేశ స్వాతంత్ర సమరం. దాదాపుగా 1857 నుండి 1947 వరకు జరిగినటువంటి స్వాతంత్ర సమరం. ఇది దాదాపుగా అందరికి తెలిసింది ఈ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ తక్కువ ఎపిసోడ్లో ఉండబోతుంది, ఎందుకంటే అందరికి తెలిసింది కాబట్టి, దాదాపు 100 ఎపిసోడ్. ఇక తర్వాత 4వ ప్రాజెక్ట్ భారతదేశ నాయకత్వం. సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ, పటేల్, గాంధీ, బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, భగత్ సింగ్ లాంటి రియల్ హీరోల జీవిత చరిత్రలు, వాళ్ళ ఐడియాలజీని ఈ సిరీస్ ద్వారా మీకు పరిచయం చేయబోతున్నాను, ఈ ప్రాజెక్ట్ ద్వారా. ఇక తర్వాత ప్రాజెక్ట్ వ్యవస్థ విశ్లేషణ, భారతదేశ వ్యవస్థ విశ్లేషణ. అసలు మన వ్యవస్థలో ఉన్నటువంటి, మన సిస్టంలో, ఇండియన్ సిస్టంలో ఉన్నటువంటి లొసుగులు ఏంటి, ఆ లొసుగుల గురించి పూర్తిగా పోస్ట్ మార్టం చేస్తూ ఈ ఛానల్లో వీడియోలు చేయబోతున్నాను. ఇక తరువాత భారత జాతీయ భద్రత, ఆర్మీ, ఇస్రో, రా ఇలాంటి వ్యవస్థల గురించి తక్కువనే, ఎందుకంటే ఇది సీక్రెట్, ఇది ఎక్కువగా మనం రివీల్ చేయొద్దు కాబట్టి తక్కువ ఎపిసోడ్లతో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇకపోతే భారత రాజకీయ విజ్ఞానం. అసలు రాజకీయ వ్యవస్థ ఏంది, రాజకీయ పార్టీ ఏంది, ఓటు ఏంది, ఓటు విలువ ఏంది, అసలు ఓటు ఎందుకు వచ్చింది, ఓటు రావడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి, భారతదేశంలో ఓటు వ్యవస్థ ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది, భారత రాజ్యాంగంలో ఓటును ఏ విధంగా పెట్టారు, ఏజ్ లిమిట్ ఏంటి, ప్రతి ఒక్క టాపిక్ ని టచ్ చేస్తూ ఓటు విలువను, అదేవిధంగా భారత ఎకనామీని వివరిస్తూ చేసే ప్రాజెక్టే భారత రాజకీయ విజ్ఞానం. ఇలా మనం 7 ప్రాజెక్టులను లాంచ్ చేయబోతున్నాం ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఇక రాబోయే రోజుల్లో 100 ఎపిసోడ్లు ఈ ఛానల్లో రాబోతున్నాయి. ఇది ఒక నార్మల్ యూట్యూబ్ ఛానల్ కాదు, భారతదేశ చరిత్ర ఆత్మగా కాబోతున్నటువంటి ఈ ఛానల్ ఇది. ముఖ్యంగా చివరిగా నేను ఒక్క మాట చెప్తాను మిత్రులారా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్న గురజాడ అప్పారావు గారి మాటలను స్ఫూర్తిగా తీసుకుంటూ, ఆ దేశం అంటే మనుషులు, ఆ మనుషులకు సరైన విజ్ఞానం అందాలి, సరైన జ్ఞానం అందాలని ఆశిస్తూ పెట్టినటువంటి ఛానలే ఈ సుదర్పణం యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ వ్యవస్థలో చాలా ఫేక్ న్యూస్లు ముందుకు వస్తున్న వేళ ఆధారాలతో కూడినటువంటి వార్తలను, ఆధారాలతో కూడినటువంటి టాపిక్స్ ని మీకు ముందుకు తీసుకురాబోతున్నా. నేనైతే ఒక అడుగు ముందుకు వేశాను. నాతో పాటు నడవడానికి మీరు సిద్ధమైతే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దేశం మీద ప్రేమ ఉంటే, నిజాలను తెలుసుకోవాలనే ఆసక్తి మీలో ఉంటే ఖచ్చితంగా ఈ సుదర్పణం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అదేవిధంగా షేర్ చేయండి. మీ పేరెంట్స్ కూడా, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఛానల్ ద్వారా వాళ్ళను కూడా నిద్రలేపుదాం. భారతదేశ ఆత్మను, భారత రాజ్యాంగాన్ని, భారత రక్షణ వ్యవస్థను, భారత చరిత్రను, భారత సామాజిక చరిత్రను, ప్రతి అంశాన్ని టచ్ చేస్తూ నేను చెయ్యబోతున్నటువంటి మహాయజ్ఞంలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. మీరు నా వెంటుంటే నేను ఇంకా ముందుకు వెళ్తాను. నేను కోరుకునేది మీ నుండి ఒక సబ్స్క్రిప్షన్, ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్. పుల్వామా అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ఈ ఛానల్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఇక ఈ యుద్ధం విజ్ఞాన యుద్ధం, జ్ఞాన సమాగారం. నేను మీ సతీష్. జై భీమ్.